హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డబ్బు నీళ్ళలాగా ఖర్చు కాకూడదు అంటే ప్రతి ఇంట్లో ఇల్లాలు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. ఆదాయం బాగుంది కానీ అధిక ఖర్చులు అవుతున్నాయి, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి, లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏం చేయకూడదు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఉదయం పూజ చేయడం వలన లాభాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో లక్ష్మి ఉండడానికి సాయంత్రం పూజ సమయం చాలా ముఖ్యం. సాయంత్రం ప్రత్యేక పూజలు చేయండి. సాయంత్రం వేళలో చేసే పూజలోని పొరపాట్ల వలన డబ్బు సులభంగా ఖర్చు చేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇల్లాలు సాయంత్రం పూజలోని కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. మనం ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా 5:30 నుండి 7 గంటల మధ్య కాలంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు. స్థిర లక్ష్మి కోసం దీపారాధన కోసం సాయంత్రం సమయం, ఈ సమయంలో ఈ పనులు చేయవద్దు. ఇంట్లో ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు, ఆడపిల్లలు కావచ్చు, ప్రధానంగా సాయంత్రం దీపారాధన చేసే సమయంలో ఏడవకూడదు. అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూస్తాం కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకునే టైంలో మన పిల్లలు ఇంటిలో ఏడవకూడదు. ఏ ఇంటిలో అయితే స్త్రీ అనేది బాధపడుతుందో, లేక దుఃఖిస్తుందో, లేదా మనోవేదన చెందుతున్నట్లయితే అక్కడ ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు అని మన శాస్త్రాలలో ఉన్నాయి. ఏ ఇంట్లో ఇలా ఏడుస్తున్నట్లు అయితే ఆ డబ్బు ఇళ్లలో ఉండదు. ఈ విషయంలో ప్రతి ఇల్లాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం వేళలో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం వేళలో దీపారాధన చేసే సమయంలో తుడవడం కానీ, తడిబట్ట పెట్టడం కానీ చేయకూడదు. శుభ్రం చేసుకోవాలంటే 5:30 నిమిషాల నుండి మాత్రమే శుభ్రం చేసుకోవాలి. 5:30 నుంచి కూడా మనం దీపారాధన సూర్యోదయానికి పూర్వమే దీపారాధన స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకూడదు అనుకుంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంటిలో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్ర పారాయణం, కనకదాన స్తోత్రం అనేది చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన సమయం. ఇల్లు ఉడవడం లేదా తడిబట్ట పెట్టడం లాంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అంటే బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు జాగ్రత్త వహించండి. మనం ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి. పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. పెరుగు పాత్ర ఖాళీగా అయిపోయిన తర్వాత ఆ పెరుగును పాత్రను నీట్గా సూర్యుడు అస్తమించే లోపే కానీ, లేదా రాత్రిపూట ఆ పెరుగును పాత్రను నీట్గా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకూడదు. కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిర లక్ష్మీదేవి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి పెరుగు పాత్రని శుభ్రం చేయవద్దు. పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి. ఒక చిన్న గ్లాసులో అయినా సరే పాలను కానీ పెరుగును కానీ మనం నిల్వ ఉంచుకోవాలి. ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి పెరుగు ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. పెరుగు రాత్రి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట బయటికి వెళ్ళినట్లయితే దీపారాధన చేసే సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో మనం పూజ చేస్తున్నప్పుడు వేరే రూమ్లో కూడా నిద్రపోకూడదు. పూర్వము మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగా లేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉండేవారట. ఇది మన శాస్త్రాలలో కూడా ఉన్నది. సాయంత్రం వేళలో తులసి కోట వద్ద కూడా మనం దీపారాధన చేస్తుంటాం కదా. సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా తులసి మొక్కకి నీరు పోయకూడదు. ఉదయం